అదృష్టవంతులకి ధనవంతులకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా క్లాసులు హైదరాబాద్, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, బెంగళూరు, ఒంగోలు, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, ఇన్ని చోట్ల నేను పెట్టి క్లాసులు ఇవి. కానీ పొద్దుటూరు అనే సిటీలో రియల్ ఎస్టేట్ చేశారు రామాంజీ. నా దగ్గర నేర్చుకుని మంచి సక్సెస్ లో ఉన్న రామాంజీ, నా సిటీ గొప్పది సార్, నేను పెట్టిస్తాను ఇక్కడ అని అతనే పెట్టించుకున్నాడు. కానీ నేను ఊహించింది దానికన్నా ఎక్కువ రెట్లు ఫీడ్బ్యాక్లు కానీ అదిరిపోయే సన్మానం, అదిరిపోయే క్లాస్ జరిగింది. హాల్ హౌస్ఫుల్, ఇక్కడికన్నా హౌస్ఫుల్ అయినాయి అక్కడ. ఎందుకంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు వీడియోలు చూసి మంచి సక్సెస్ లో ఉన్నారు. చూడు ఎన్ని ఫీడ్బ్యాక్లు వచ్చినాయి. వాళ్ళంతా నా క్లాస్ రాకనే ₹1,00,00,000 ఎలా సంపాదించినారు, ఇల్లు ఎలా కట్టేసినారు, ఇల్లు ఎలా కోటీశ్వరాలు ఎలా అయింది, ఏం బాంబే ఎలా అయింది. మీరు ఎక్కడ కష్టాలు, బాధలు, అప్పులు దీన్ని ఆలోచిస్తారు కాబట్టి రాదు. ఒకటి కావాలంటే ఏంది వదలని డిసైడ్ చేయపో. కానీ ఎనీ టైము ఇతరుల గురించి ఆలోచిస్తారు. మీరు ఇతరు మాట్లాడతారు, దాన్ని పక్కన పెట్టు. నీ గురించి ఆలోచించడానికి నేర్చుకో, నీ కుటుంబాన్ని గురించి ఆలోచించడానికి నేర్చుకో. నీ బాధలు ఎన్ని ఉన్నా పక్కన పెట్టు. ఇప్పుడు 10 లక్షలు అప్పున్నవాడు ఎంత ఆలోచించాలి, ఒక 50 కనీసం తీసుకోవాలి మైండ్లోకి. 10 లక్షలు అయ్యా 10 లక్షలు అప్పు నాకు తీరిపోతే చాలే అంటే తిరిగేమి ఇవ్వదు. అది ఎట్లా తెస్తుంది? నువ్వు 10 లక్షలు నీకు ఇచ్చేసి తీర్చేసి నువ్వు కూర్చొని పెడతాది. 50 లక్షలు ఆలోచించినప్పుడు 10 గోర్లాగా గిల్లి పారేస్తుంది. 50 లక్షల తర్వాత 40 మిగులుతాయి, నువ్వు దూసుకుని వెళ్ళొచ్చు కదా. కాబట్టి ఎనీ టైం ఆలోచన విధానం. అందుకే చెప్పాను, నీ మాటే డబ్బు, నీ ప్రవర్తన డబ్బు, నీ ఆలోచన డబ్బు, నీ చుట్టూ డబ్బు, నీ మైండే డబ్బు, నీ చూపే డబ్బు, నీ నవ్వే డబ్బు, నువ్వే డబ్బు. అన్ని మన దగ్గర ఉన్నాయి. నా దగ్గర అన్ని ఉండిందని నాకు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నా. మీ దగ్గర కూడా అన్ని దగ్గర ఉంది, తీసుకునే విధానం తెలియదు. కానీ కష్టాలు పెడుతున్నది మాకు అంటారు. ఎవరికి పెడతారు కష్టాలు? ఎవరికైతే ఇవ్వబోతుంది, ఎవరికైతే బాగు చేయబోతుంది, ఎవరినైతే పైకి లేకపోతుంది వాడికి కష్టాలు ఇస్తాయి. నీ పక్కన విజయం ఉంటుంది, అక్కడ పక్కనే ఉంటుంది, నీ పక్కన రెడీ ఉంది. ఆ కష్టాల నుంచి నీ మైండ్ని ఎలా ఉపయోగిస్తావు? ప్రాణాలు తీయలేదు కదా, ప్రాణాలు తీసిందా? కష్టాలు మాత్రం ఇచ్చింది, నీకు ప్రాణాన్ని మిగిల్చింది. అంటే ఇంకెంతైనా నువ్వు పీకొచ్చు, ఎంతైనా సాధించవచ్చు అని అర్థం. దయచేసి అప్పులు ఉన్న వాళ్ళు ఎవరు భయపడకండి.
ఎన్ని కష్టాలున్నా భయపడకండి. భయాన్ని భయపెట్టు, పిరిగితనాన్ని చంపేయి. అందుకే మిర్రర్ దగ్గర ఎక్కువ కూర్చొని మాట్లాడండి. భయపడే వాళ్ళు, అప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్పనే మాట పలికేది తీసేసి నేను తీసుకున్న వారి అందరూ డబ్బులు అనే మాట అర్థంలో నీ కూర్చొని నీతో నువ్వు మాట్లాడు. నీ లోపల ఒక దేవత ఉంది, నీ లోపల ఒక దేవుడు ఉన్నాడు. వాడే నీ ఫ్రెండ్, వాడే నీ ఇన్నర్ మైండ్. వాటిని టచ్ చేయి, వాటితో మాట్లాడు. చదువుకునేటప్పుడు దేన్ని ఉపయోగించారు? మీరు మైండ్ని ఉపయోగించారు. జీవితానికి అడుగు పెట్టినప్పుడు ఎందుకు దాన్ని మర్చిపోతున్నారు? నా వల్ల ఇంతేనా, నా వల్ల చేస్తానా చేయనా అనే ఆలోచన మీకు. నీ వల్ల బోల్డ్ ఉన్నాయి. ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది, దాన్ని ఉపయోగించే విధానం తెలియదు మీకు. పిచ్చిగాడు ఉపయోగించాడు సులభంగా తట్టెత్తుకుంటే నేను డబ్బులు సంపాదించాలని. వాడి టాలెంట్ అంతవరకే అనుకున్నాడు. కూర్చున్న చోటు సంపాదిస్తున్నాడా లేదా? కష్టపడితే ఏమొస్తుంది? కష్టంతో కూడిన డబ్బులు వస్తాయి. మైండ్తో ఉపయోగించి ఇష్టపడ్డావంటే సులభ మార్గాల్లో కూర్చున్న చోటు సంపాదించుకోవచ్చు. కార్లో పోతే సంపాదించవచ్చు, ఇంట్లో కూర్చొని సంపాదించవచ్చు, బిజినెస్ చేసుకుంటే సంపాదించవచ్చు. నీ మైండే చూపిస్తుంది. ప్రతి దారి నీ మైండ్ పుట్టిస్తుంది. కాబట్టి కష్టాలు, బాధలు, అప్పులు, సమస్యలు, భార్యాభర్తల అనుబంధం, పిల్లల సంతానం, ఉద్యోగాలు కావాలన్నా, ఏది బిజినెస్ పెరగాలన్నా, ఏది సమస్య, ఇల్లు కట్టుకోవాలన్నా, నీ చుట్టూ ఉన్న సమస్యలన్నీ పోయి లగ్జరీ జీవితాన్ని జీవించాలన్నా, కార్లో పోతూ యోగంగా జీవించాలన్నా ఎన్నో వీడియోలు ఇచ్చాను. నీ మైండ్ని ఉపయోగించుకో, నీ మైండ్కి పనిపెట్టు. నీలో ఉన్న గొప్పతనాన్ని బయట తీసుకురా. నీలో ఉంది, ప్రతి మానవుడికి ఉంది. దాన్ని ఫ్రెండ్షిప్ చేసుకొని ఎన్వైరన్మెంట్తో ఫ్రెండ్షిప్ చేయి. నీతో నువ్వు మాట్లాడు, నిన్ను గురించి తెలుసుకో. ఈ భూమి పైన ఎందుకు పుట్టావు? లేచినమ్మా, తిన్నామా, ఏదో ఒక పని చేసామా, వచ్చినామా, తిన్నామా, టీవీ చూసినా, పడుకోలేదు, పుట్టాము. కారణం ఉంది. ఆ కారణం ఏంది? భూమి పైన పుట్టాము. మానవ జన్మానికి మించిన జన్మ లేదు. ఆ కారణం ఏంది? అది తెలుసుకోవాలంటే నీలో నువ్వు ప్రవేశించాలి, నీతో నువ్వు మాట్లాడాలి. ఓకేనా? అన్ని బాధలు తీరాలంటే నా వీడియోలు ఉన్నాయి, చూసి చేసుకోండి. ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలన్న వాళ్ళు నా క్లాసెస్ ఉన్నాయి కదా అన్ని చిట్టుల్లో. ఆ ఫీడ్బ్యాక్లు ఇంకా కూడా అడుగుతుంటారు డౌట్లు. సార్ అడ్రస్లు డేట్ ఎప్పుడని? ప్రతి సన్మానం, ప్రతి ఫీడ్బ్యాక్లో ఫస్ట్లో వచ్చేది అడ్రస్లే. డేట్లు మారుతూ వస్తుంది, ప్రతి దాంట్లో పోతుంటాయి, చూడొచ్చు. కాబట్టి ఇంకా క్లారిటీ కావాలన్న వాళ్ళు నా క్లాస్ ఒకసారి అటెంప్ట్ చేసి నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.